ఆనపకాయని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. సగం ఆనపకాయ తీసుకున్న, వెల్లుల్లిపాయ రేకలు, 2 బాగా పండిన టొమాటోలు, ఒక ఉల్లిపాయ, కారంకి సరిపడా పచ్చిమిర్చీలు. కడాయిలోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం నూనె వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రైని ప్లేట్లోకి తీసేసి అందులోని పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. పల్లీలు కూడా ప్లేట్లోకి అయితే తీసేసాను. ఇప్పుడు కట్ చేసిన ఆనపకాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్నాం కదా ఇందాక ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, లేదంటే సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి, దోశ, రొట్టెలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. కొంచెం చింతపండు వేసాను, పులుపుకు సరిపడా పసుపు, కొంచెం రాళ్ళుప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకి తొందరగా మగ్గుతుంది. అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి మగ్గించేసుకుందాం. కొంచెం లేట్ చేశాను కలపడానికి, కొంచెం అడుగంటుకున్నట్టు అయింది, అయినా కూడా పర్లేదు. ఇప్పుడు చల్లార పెట్టేసుకొని దీన్ని అయితే రోల్ ఉంటే రోట్లో నూరుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ జార్లోకి పల్లీలు, పచ్చిమిర్చి వేసుకున్నాను, అండ్ అలాగే ఫ్రై చేసుకున్న ఈ ఆనపకాయ కూడా వేసేసుకొని వెల్లిపాయ రేకల్ని కూడా వేసేసి, నీళ్ళు ఏమీ వేసుకోవద్దు. నీళ్ళు వేసుకున్నారంటే మళ్ళీ చట్నీ టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. మిక్స్ అయితే పట్టేద్దాం. సో ఫైనల్గా ఆనపకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి చట్నీ అనాలో పచ్చడి అనాలో నాకైతే తెలీదు, మేము అన్నిటికీ చట్నీలే అంటాము. సో ఇప్పుడు దీన్ని అయితే పోపు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. నేను పోపు అయితే పెట్టట్లేదు. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసి పిల్లలకైతే తినిపించాలి. ఇప్పుడు నైట్ డిన్నర్లోకి నేనైతే అన్నంకి కాంబినేషన్గా ఇదైతే ప్రిపేర్ చేశాను, అండ్ అలాగే రొట్టెలకి కాంబినేషన్గా కూడా తిన్నాము. ఫస్ట్ టేస్ట్ అయితే చూస్తాను నేను, కారంగా ఉందో ఏంటో తెలియదు కదా. చాలా బాగుంది టేస్ట్ అయితే, అస్సలు కారం లేదు. కారంగా ఉంటే కొంచెం నెయ్యి వేసి పెడదాం అనుకున్నా, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది, అస్సలు కారంగా లేదు. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.